హుస్నాబాద్ మండలం చౌటపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వెల్ది శోభారాణి ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. గతంలో 2013 నుండి సర్పంచ్గా గ్రామానికి ఎంతో సేవ చేశానని, మరి ఈసారి కూడా సర్పంచ్గా పోటీ చేస్తున్నానని తెలిపారు. తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. మాది చౌటపల్లి గ్రామము, అక్కన్పేట మండలం, హుస్నాబాద్ నియోజకవర్గము. మా సతీష్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి సతీష్ కుమార్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా సతీష్ కుమార్ గారికి, మా నియోజకవర్గ ప్రజలందరికీ, మా చౌటపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను గతంలో కూడా 2013లో సర్పంచ్గా చేసినాను. అప్పుడు చేసిన అభివృద్ధి పనులు, అలాగే ఇప్పుడు కూడా నన్ను అధిక మెజారిటీతో కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే ఇప్పుడు కూడా మన గ్రామాన్ని అదే బాటలో నడిపిస్తారని, అదే బాటలో గ్రామాభివృద్ధి చేస్తారని చెప్తున్నాను. అప్పుడు మేము 2013లో వచ్చినప్పుడు అసలు సాగునీరు లేక రైతులు చాలా నానా ఇబ్బందులు పడేది. దానికి మన కేసీఆర్ వచ్చినాక సాగునీరు అంటే ఏదోలాగా వచ్చింది. కానీ తాగునీరు లేక చాలామంది మా ఆడబిడ్డలు చాలా కష్టపడేవాళ్ళు. దానికోసం మేము ఆలోచించి మన వేరే బావిలను లీజుకు తీసుకొని మా బావిల నీళ్లు పోయించి ప్రత్యేకంగా మా ఆడబిడ్డలు బయటకు పోవద్దని చెప్పి అప్పుడు పోయించడము, నీళ్ళు అందరికీ ఇప్పించడం జరిగింది. దాని తర్వాత మన కేసీఆర్ గారు మిషన్ భగీరథ ద్వారా కూడా అందరికీ ప్రతి గ్రామాన నీళ్ళ కొరత లేకుండా మంచినీరు అందియడం జరిగింది. ఆ సమస్య తీరిపోయింది. ఇక మా గ్రామంలో కూడా అనేక సమస్యలు ఉండేవి. అంతకుముందు మా గ్రామంలో అసలు నిధులు రాక, మేము ఉన్నప్పుడు కూడా నిధులు లేకపోయేది. అసలు గ్రామ పంచాయతీలో నిధులే లేక నానా ఇబ్బందులు పడేది. అలాగే మేము మా గ్రామంలో ఇంకేం సమస్యలు ఉన్నాయని చెప్పి ఇంటింటికి పోయి తెలుసుకోవడం జరిగింది. ఐఎస్ఎల్ మన లాట్రిన్ బాత్రూమ్స్ లేక చాలామంది ఇబ్బందులు పడ్డారు. దాని కొరకు మేము అధికారుల దగ్గరికి పోయి వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించి, మీరు మీ ఊళ్ళో ఎన్ని అయితే కావాలో ఐఎస్ఎల్ మన లాట్రిన్ బాత్రూమ్స్ అవన్నీ పెట్టుకొని మేము శాంక్షన్ ఇప్పిస్తాము అని చెప్పడం జరిగింది. అప్పుడు మేము అందరి దగ్గరికి పోయి సెలెక్ట్ చేసి రాసి 110 అవసరం ఉన్నాయి మా గ్రామానికి. ఆ 110 కూడా శాంక్షన్ చేయించి తెప్పించడం జరిగింది. అది తెప్పించిన తర్వాత కూడా వాళ్ళు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మేము కట్టుకోలేము, ఆ డబ్బులతో మాకు కాదు అని చెప్తే ఇది ఎట్లా అని ఆలోచించి మేమే ముందుకొచ్చి మేమే మెటీరియల్ అన్నీ తయారు చేసి మేమే తెచ్చి మేమే కట్టించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రజలు ఆరోగ్యంతో అనారోగ్యాల పాలు కాకుండా ఉండాలని చెప్పి మేము ఆ కార్యక్రమాన్ని తీసుకొని నడిపించడం జరిగింది. మా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లే కానీ, ఉప సర్పంచ్ కానీ, మా గ్రామ పంచాయతీ సిబ్బంది, మా గ్రామ ప్రజలందరి సహకారంతో కూడా అది చేయడం జరిగింది. అప్పుడు నాకు మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు ఇచ్చింది. మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా మహిళా దినోత్సవం నాడు చేసి మన భారత రాష్ట్ర ద్వారా మనకు అవార్డు ఇవ్వడం జరిగింది. మా మహిళా దినోత్సవం నాడు ఓడిఎఫ్ గ్రామంగా తీర్చిదిద్దారు కాబట్టి అని మమ్మల్ని గుర్తించి అక్కడికి గుజరాత్కి పిలిపించి నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. మా గ్రామ ప్రజలు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఒక ఇంట్లో నుండి బయటకు రాని ఆడబిడ్డ అనే అమ్మాయి బయటకు వచ్చి ఇన్ని పనులు చేసి ఈ రాష్ట్రమే కాకుండా దేశ రాజధాని వరకు కూడా వెళ్ళిందంటే చాలా సంతోషం అని చెప్పి కూడా అందరూ చెప్పడం జరిగింది. ఆ 5 సంవత్సరాలు కూడా ఏ కార్యక్రమం చేసినా, ఏ ప్రోగ్రాం చేసినా మా గ్రామం బాగుండాలని చెప్పి మన ఎమ్మెల్యే సార్ కూడా మా గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీసుకొని కూడా ఏ ప్రోగ్రాం అయినా మా గ్రామంలోనే చేయడం జరిగింది. అదే బాటలో మేము ఇప్పటికి కూడా నడుస్తున్నాం. నెక్స్ట్ పోయినసారి కూడా మా టీఆర్ఎస్ అభ్యర్థి మా సర్పంచ్ గెలవడం జరిగింది. వారు కూడా చాలా పనులు చేసిండ్రు. ఇంకా ఏమన్నా పనులు కూడా పెండింగ్ ఉంటే ఆ పనులను పూర్తి చేసి మళ్ళీ ఇప్పుడు నేను నిల్చున్నా కాబట్టి నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ పనులన్నింటినీ కూడా పెండింగ్లో ఉన్న వాటిని మా ఆడబిడ్డలకే కానీ, యువతరానికే కానీ, గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా, రేపు మొంత తుఫాన్ వచ్చి రైతులు బాగా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడితే ఇక చెరువుల కాడ బాయిలు ఉంటాయి కాబట్టి బతుకమ్మ బాగా అనేది ఉంటుంది. అది బ్రిడ్జి లేక నానా ఇబ్బందులు పడి మొత్తం లాస్ అయిపోయింది. దానికి ఒక బ్రిడ్జి కూడా నిర్మించాలని నేను నిర్ణయించుకున్నా. నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపితే ఏ మంత్రి ఉన్నా, ఎవరున్నా కూడా ఒక సర్పంచ్గా గెలిచినాక ఎక్కడికి పోయినా కూడా ఏ నిధులైనా కూడా తెచ్చి చేయగలిగే అంత సత్తా నాకు ఉన్నది. కాబట్టి మీరందరూ అమూల్యమైన ఓటు నా కత్తెర గుర్తుపై వేసి నన్ను గెలిపించగలరని మరి ఒక్కసారి మా చౌటపల్లి గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.